నమస్తే వెల్కమ్ టు రైపడ్ ఎన్ఆర్ఐ న్యూస్ నేను మీ నగేశ్వర్ణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్ర ఉత్కంఠ నడుమ సెనెట్ ఆమోదించింది. తీవ్ర చర్చోపచర్చలు వాదనల అనంతరం ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సమక్షంలో బిల్లుకు 51-49తో సెనెట్ ఆమోదం తెలిపింది. ఛాంబర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో ఓటింగ్ 3 గంటల పాటు నిలిచిపోయింది. పలువురు సెనేటర్లు చర్చలతో పాటు ప్రైవేటుగా సమావేశమై బిల్లుపై మాట్లాడుకున్నారు. చివరకు ఇద్దరు రిపబ్లికన్లు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇక బిల్లులోని మెడికల్ ఎయిడ్ను, ఆహార కూపన్లను తగ్గించే ప్రతిపాదనలు, $3.8 ట్రిలియన్ల పన్ను విరామాన్ని పలువురు రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. చివరకు 940 పేజీల వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును సెనేటర్లకు అందించారు. ఇక సెనెట్ ఆమోదించిన ఈ బిల్లు మళ్లీ ప్రతినిధుల సభకు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందాక అధ్యక్షుడు ట్రంప్ వద్దకు చేరుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న బిల్లు మూర్ఖపు చర్య అని, విధ్వంసకరమని స్పష్టం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అమెరికాకు వ్యూహాత్మక నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. సెనెట్ ముసాయిదా బిల్లుతో లక్షల్లో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. మన దేశానికి వ్యూహాత్మక కీడు జరుగుతుంది. ఈ బిల్లుతో పాత తరం పరిశ్రమలకు ఉచితాలు, కొత్త తరం పరిశ్రమలకు నష్టం మిగులుతుంది అని ఎక్స్ వేదికగా మస్క్ స్పందించారు. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కీలక ప్రకటన జూలై 8 కంటే ముందే వెలువడొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్న వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వాషింగ్టన్లో ఉండి తుది విడత సంప్రదింపులు మొదలుపెట్టారు. ఇక ట్రంప్ విధించిన టారిఫ్ల సస్పెన్షన్ జూలై 9వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఎందుకంటే ఈ డెడ్లైన్ను మరోసారి పొడిగించే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు ఫ్యాక్స్ న్యూస్కి వెల్లడించారు. ఇక భారత్ దిగుమతులపై విధించిన 26% టారిఫ్లు జూలై 9 వరకు అమల్లోకి రావు. ఇక బేస్లైన్ టారిఫ్ 10% మాత్రమే వర్తిస్తుంది. ఈ చర్చల సందర్భంగా భారత్ 26% పన్నుపై రాయితీ కోరుతుంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ను ముద్దుగా ఫజా అని పిలుస్తుంటారు. ఆ పదానికి అరబిక్లో సహాయం చేసేవాడని అర్థం. తన పేరుకు సార్థకత చేకూర్చేలా క్రౌన్ ప్రిన్స్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఫజా తాజాగా అబుదాబి యువరాజుతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళి అక్కడున్న అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. అబుదాబి యువరాజు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఫజా ఆ రెస్టారెంట్కి వెళ్లారు. యువరాజుల రాకను చూసి అక్కడున్న వారందరూ హవాక్కయ్యారు. ఇక భోజనం చేసిన తర్వాత ఫజా అక్కడున్న అందరి బిల్లును చెల్లించి సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో అక్కడున్న వారందరూ ఎంతో సంబరపడ్డారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. తెహ్రీక్ ఈ తలీబాన్ పాకిస్తాన్ టీటీపీ ఆర్మీ కాన్వాయ్పై ఈ దాడి చేయగా 16 మంది జవాన్లు చనిపోయారు. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్ పఖ్తూన్ఖా రాష్ట్రంలోని కట్గీ ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి సరుకుల వాహనంలో వేగంగా వచ్చి ఆర్మీ కాన్వాయ్ని ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాడికి ఆ ప్రాంతంలో ఉన్న 2 ఇళ్లు పైకప్పులు కూలిపోయాయి. పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే పెద్ద పెద్ద నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆకస్మిక వరదల్లో చిక్కుకొని ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. కళ్ళ ముందే ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతయ్యారు. పర్యటన నిమిత్తం వచ్చిన కుటుంబం స్వాత్ నది మధ్యలో ఉండగా విషాద ఘటన చోటు చేసుకుంది. వరద పోటెత్తడంతో నది నుంచి బయటికి వచ్చే అవకాశం లేక ఎత్తుగా ఉన్న ప్రాంతంపైకి వెళ్లారు ఆ కుటుంబం. అయితే కాసేపటికే వరద మరింత పెరగడంతో చూస్తుండగానే ఒక్కొక్కరిగా కొట్టుకుపోయారు. దూరంగా ఒడ్డున చాలా మంది ఉన్నా కూడా వారిని కాపాడే అవకాశం లేకుండా పోయింది. చివరికి ఒకే కుటుంబంలో మొత్తం 18 మంది గల్లంతైనట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఫెడరల్ ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను దేశవ్యాప్తంగా నిలుపుదల చేస్తూ ఏక న్యాయమూర్తి ఆధ్వర్యంలో పనిచేసే కోర్టులు ఆదేశాలు ఇవ్వలేవని, వాటికి ఆ అధికారం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలను ఇటీవల కాలంలో పలు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులు అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా జన్మతా పౌరసత్వ విధానాన్ని రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులను డిస్ట్రిక్ట్ కోర్టులు నిలుపుదల చేశాయి. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో జన్మతా పౌరసత్వం విషయమై ఆయన ఇచ్చిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ ఆదేశాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. అమెరికాలోని ఇడాహోలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిపై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు.
కుటైన్ కౌంటీలోని పర్వత ప్రాంతంలో ఉన్న పార్కులో మంటలు అడ్డుకున్నట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారు మంటలు ఆర్పుతున్న సమయంలో ఓ దుండగుడు శక్తివంతమైన రైఫిల్స్తో సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అప్రమత్తమయ్యే లోపే వారిలోని 2 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇడావో గవర్నర్ బ్రాండ్ లిటిల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 2 నుంచి ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖలోని ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్లోని పలు కీలక దేశాలతో భారత్ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు. జూలై 9 వరకు కొనసాగే 8 రోజుల పర్యటనలో ప్రధాని 2 ఖండాలను కవర్ చేయనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకేసారి 5 దేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి. అమెజాన్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరులో ఒకరైన జెఫ్ 61 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు. తన ప్రియురాలు 55 ఏళ్ల లారెన్ సాంచెజ్ను ఇటలీలోని వెనిస్లో పెళ్లాడారు. ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ భారీ వివాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినా జెఫ్ మాత్రం వెనకడుగు వేయలేదు. వెనిసిల్లోని లాగున్ ఐలాండ్లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీగా ఖర్చు అయినట్లు సమాచారం. ఈ వివాహం కోసం జెఫ్ ఏకంగా $55 మిలియన్ల అంటే 548 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. యూరోప్లో ఇంత భారీ వెడ్డింగ్ ఇదే అని తెలుస్తుంది. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV.